కురుక్షేత్రం ఒక యుద్ధభూమి కాదు, అది ధర్మానికి శ్మశానం. ఎటుచూసినా విరిగిన రథాలు, పడిపోయిన యోధులు, రక్తంతో తడిసిన ధ్వజాలు. అక్కడ ఒకే ఒక మనిషి మరణాన్ని కూడా తృణీకరిస్తూ నిలబడ్డాడు. భీష్ముడు విల్లెత్తితే ఆకాశం వణికేది. అతని ప్రతిజ్ఞ ఒకటి: సూర్యుడు పడిపోయినా నా విల్లు వదలను. అతని ప్రతీ బాణం పాండవ సైన్యాన్ని చంపకుండా అవమానపరుస్తూ ఉంది. అర్జునుడు చూస్తున్నాడు, కాని పూర్తిగా పోరాడలేకపోతున్నాడు. ఎందుకంటే అతను నా తాత, నా గురువు, నన్ను విల్లు పట్టించడం నేర్పినవాడు. అర్జునుడి చేతులు వణుకుతున్నాయి. కృష్ణుడు అర్జునుని రథసారథి. అతని ముఖం నిశ్శబ్దం, కాని కళ్లలో మండుతున్న అగ్ని. ఎందుకంటే అతను దేవుడు కాదక్కడ, అతను ధర్మానికి కాపలాదారుడు. భీష్ముడు నవ్వుతూ అంటాడు: కృష్ణా, నువ్వు దేవుడైనా సరే ఈ యుద్ధంలో నువ్వు ప్రమాణం చేశావు కదా, ఆయుధం ఎత్తనని. అది సవాలు కాదు, ధర్మంపై ఎగతాళి. భీష్ముడి బాణాలు ఒక్కొక్కరిగా పాండవ సైన్యాన్ని భూమికి కూల్చుతున్నాయి. ధర్మం చచ్చిపోతోంది. అది చూసి కృష్ణుడి కళ్లలో నీరు కాదు, అగ్ని రగిలింది. ఇక్కడే కృష్ణుడికి కోపం వచ్చింది. ఎందుకు? భీష్ముడు బలంగా ఉన్నందుకా? పాండవులు ఓడిపోతున్నందుకా? కాదు. ధర్మం తెలిసినవాడు అధర్మం వైపు నిలబడితే అది దేవుడికి సహించదు. భీష్ముడికి తెలుసు, దుర్యోధనుడు తప్పు చేశాడు, పాండవులు న్యాయం కోరారు, కాని తన ప్రతిజ్ఞ కోసం అధర్మాన్ని కాపాడుతున్నాడు. కృష్ణుడు రథం దిగి ఒక విరిగిన రథచక్రం తీసుకుంటాడు. అతని ముఖం ఇక దేవుడిది కాదు, అది మహాకాళ రూపం. భీష్మ, నీవు ధర్మాన్ని చంపుతుంటే నేను చూస్తూ ఉంటానా? కృష్ణుడు పరుగెడుతున్నాడు, రథచక్రం ఆయుధంలా పట్టుకొని. అతని నోటి నుండి వచ్చిన మాట: ఈరోజు నా మాట కంటే ధర్మమే గొప్పది. ఆ క్షణంలో ఆకాశం నిశ్శబ్దమయ్యింది. భీష్ముడు చూస్తున్నాడు, కృష్ణుడు తనపైకి వస్తున్నాడు. అప్పుడు భీష్ముడి కళ్లల్లో భయం కాదు, సంతోషం. నారాయణ, ఇదే నాకు కావాల్సింది. అతను విల్లు వదిలేస్తాడు. అర్జునుడు ముందుకు దూకి కృష్ణుణ్ణి ఆపుతాడు. ప్రభూ, మీ ప్రమాణం. కృష్ణుడు ఆగుతాడు. అతని శ్వాసలు భారంగా ఉన్నాయి. భీష్ముడు నమస్కరిస్తూ అంటాడు: నీవు ఆయుధం ఎత్తావంటే నా జీవితం ధన్యమైంది. ధర్మం కోసం దేవుడే కోపపడితే అది నా విజయమే. కృష్ణుడు మృదువుగా అంటాడు: భీష్మా, నీవు గొప్పవాడివే, కాని ధర్మం పక్షాన నిలబడకపోతే గొప్పతనం కూడా పాపమే. అందుకే భీష్మునిపై కృష్ణుడికి కోపం వచ్చింది. అది వ్యక్తిగతం కాదు, అది ధర్మం కోసం వచ్చిన దేవుడి కోపం. ధర్మం తెలిసి కూడా మౌనంగా ఉండడం అధర్మానికి సహకరించడమే.